హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ దోస్త్ 2025కి సంబంధించిన అయితే డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది కంప్లీట్గా కూడా ఈ వీడియోలో అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కూడా జరుగుతుంది. ఇందుకోసం అంటే చాలామంది కూడా అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే కూడా చేయమని చాలా వరకు కూడా టెలిగ్రామ్లో మెసేజెస్ అనేది అయితే కూడా రావడం అయితే కూడా జరుగుతుంది. సో ఇంకోటి పాయింట్లో చూసుకున్నట్టయితే మనకి దోస్త్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అనే పాయింట్లో కూడా దానికి సంబంధించి డీటెయిల్ వీడియో చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో కంప్లీట్గా మనకి అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఎంసెట్కి ఏదైతే ఇంజనీరింగ్ కోర్సెస్కి ఎంసెట్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మనకి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు డిగ్రీ అడ్మిషన్స్ కోసం మనకి ఏదైతే ఈ దోస్త్ నోటిఫికేషన్ అనేది అయితే కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో దాని ప్రాసెస్సే మనం ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు. దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనమాట. కంప్లీట్గా కూడా దీనిలో ఏంటంటే ఒక 8 స్టెప్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. అండ్ దాని తర్వాత ఏంటంటే మన ఒక ఇంటర్ బేస్ చేసుకుని మార్క్స్ బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్స్ ద్వారా కూడా మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయితే జరుగుతుంది. ఈ విధంగా 3 కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. సో ఒకసారి ఇన్ డీటెయిల్గా అవి ఏంటనేది అయితే కూడా చూస్తాను. ఇప్పుడు వరకు ఇంకా కూడా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో కంప్లీట్గా 6 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఈ 6 అఫీషియల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుండి మళ్ళీ మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి అయితే కూడా చాలా వరకు కూడా అయితే ఉంటాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి కాకతీయ కాలేజ్, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాల్మేరు యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. టోటల్గా ఈ 6 యూనివర్సిటీకి సంబంధించి ప్లస్ అండ్ వీటికి ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించి కంప్లీట్గా కూడా దోస్త్ అయితే డిగ్రీ సంబంధించిన సీట్స్ అన్నీ కూడా మనకి దోస్త్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ ద్వారానే ఫిలప్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఈ దోస్త్ కౌన్సిలింగ్ అనేది అయితే కంప్లీట్గా 3 ఫేజెస్ అయితే ఉంటాయి. కౌన్సిలింగ్ నెంబర్ 1, 2, 3 ఈ 3 ఫేజెస్లో మనకి మనం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సో సీట్స్ అని అయితే ఫిలప్ చేయడం అయితే కూడా జరుగుతుంది. దాని తర్వాత మనకి స్పెషల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి డైరెక్ట్ ఏదైతే దోస్తు కాకుండా డైరెక్ట్ రికమెండేషన్ కూడా అంటే మనకి డొనేషన్ కట్టి జాయిన్ అయ్యేది కూడా అయితే ఉంటుంది. సో ఇదైతే కూడా కంప్లీట్గా 3 ప్రాసెస్ ద్వారా మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో దోస్తు నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ఏ విధంగా ఉండిద్ది అనేది చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఏంటంటే మనకి దోస్తు నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయిన తర్వాత మనకి దోస్తులో సో ఏదైతే దోస్త్ మనకి వెబ్సైట్ ఉంటుందో సో దానిలో మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది అయితే చేసుకోబడుతుంది దోస్తుకి సంబంధించి. సో ఆన్లైన్ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయబడుతుంది. సో వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మనం కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఏ కాలేజెస్ ఏ కోర్సెస్లో మనకి మనం అప్లై చేసుకుందాం అనుకుంటామో అన్ని కాలేజెస్కి మనము ప్రిఫరెన్స్ వైజ్గా కూడా మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయితే వస్తుంది. సో సీట్ అలాట్మెంట్ ఏంటంటే ఏదైతే మనం కాలేజెస్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకున్నామో వాటిల్లో మన ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అక్కడ సీట్ ఎలిజిబిలిటీ ఉంటే మనకి సీట్ అనేది అయితే ఇస్తారు. ఇన్ కేస్ మనకి అక్కడ ఎలిజిబిలిటీ లేకపోతే మనకి సీట్ అనేది అయితే రాదనమాట. సో ఏదైతే మీరు పెట్టుకున్న 2nd, 3rd కౌన్సిలింగ్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఎలిజిబిలిటీ ఉంటే మీకు అక్కడ సీట్ అనేది అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మనకి సీట్ అనేది అయితే వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ అనేది అయితే కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనము సీట్ కన్ఫర్మేషన్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత వన్స్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనమాట. సో మనకు వచ్చిన సీట్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కాలేజ్కి వెళ్ళి మన ఒక డాక్యుమెంట్స్ అనేది అయితే కూడా సబ్మిట్ చేసి కొద్దిగా ఫీ అమౌంట్ అనేది అయితే పే చేసి అయితే రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి సీట్ కన్ఫర్మేషన్ అనేది అయితే జరుగుతుందన్నమాట. కంప్లీట్గా ఈ 8 స్టెప్స్ ద్వారా మనకి దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మనకి సీట్ ఫిలప్ లేదంటే ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్గా ఈ విధంగా అయితే కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి
దోస్తుకి సంబంధించిన అప్డేట్స్తో పాటు మనకి ఏదైతే ఇక్కడ కింద ఉన్న 6 యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు, డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ కావచ్చు, అండ్ డిగ్రీ ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% మన ఛానల్ అనేది అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్కి సంబంధించి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. వీడియోని అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.